హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి। ఈ వీడియోలో కొన్ని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫ్లోరల్స్ చూద్దామండి। ముందుగా ఈ ఫ్రేమ్స్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ అంటారు కదా, మనకి లేడీస్ కార్నర్ షాప్లో దొరికిపోతాయి అన్నమాట। వేరియస్ సైజుల్లో వస్తాయి। వీటికి తెచ్చి తాగాని ఇలా టేప్ కానీ క్లాత్ కానీ చుట్టాలి, లేదంటే ఫ్రేమ్ ఫిక్స్ చేసినప్పుడు క్లాత్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట। ఫ్రేమ్స్లోని ప్లాస్టిక్ ఫ్రేమ్స్ కూడా వస్తాయండి, మళ్ళీ చాలామందికి తెలిసిందే, కాకపోతే వాటికన్నా ఇవే బెస్ట్ అనమాట। క్లాత్కి ఫిక్స్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్స్ లేకుండా ఫిక్స్ చేయాలి టైట్గా। పెయింట్ బ్రషెస్ కూడా నేను ఫాలోయింగ్ పెయింట్ బ్రషెస్ యూస్ చేస్తానండి, నా దగ్గర ఉన్నవి మీకు చూపిస్తున్నాను। ఈ పెయింటింగ్లో ఇయర్ బడ్ కూడా యూస్ చేస్తానండి, దీంతో కూడా కొన్ని ఫ్లోరల్స్ వేద్దాము। అలాగే ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనమాట, ఆల్రెడీ ఓల్డ్ వే కాస్త అయిపోయాయి, ఆ ఉన్నవే ఇలాగ యూస్ చేసేస్తాను। కలర్ మిక్సింగ్ కోసం ప్లాస్టిక్ లిడ్, వాటర్, అలాగే వేస్ట్ క్లాత్ ఉంచుకోవాలండి। ముందుగా 2 బేసిక్ ఫ్లోరల్స్ చూద్దామండి। సింపుల్ స్ట్రోక్సే, బిగినర్స్ కూడా ఈజీగా వేసేయచ్చు అనమాట। ఇక్కడ నేను 0 నెంబర్ రౌండ్ బ్రష్ యూస్ చేస్తున్నానండి। ఇక్కడ నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నానండి, వైట్ అండ్ రెడ్। బ్రష్ని 2 కలర్స్లోని డిప్ చేసి పెటల్స్ని పెయింట్ చేస్తున్నాను అనమాట। ఫ్లవర్స్ ఇలా కూడా వేయచ్చండి, ముందు సెంటర్ పోర్షన్ వేసిన తర్వాత పెటల్స్ వేయచ్చు। ఫస్ట్ రో కాస్త డార్క్ షేడ్ వేసిన తర్వాత సెకండ్ రో లైట్ షేడ్ వేస్తే పెటల్స్ చక్కగా వస్తాయండి। ఫ్లవర్ అనేది కాస్త ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది, ముద్దగా వస్తుంది అనమాట। స్టెమ్స్ అండ్ లీవ్స్ పెయింట్ చేయడానికి కూడా సేమ్ బ్రష్ యూస్ చేస్తున్నానండి। ఇయర్ బడ్తో కూడా ఫ్లోరల్స్, బడ్స్, లీవ్స్ కూడా పెయింట్ చేసేయచ్చండి। 2 షేడ్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ, వైట్ అండ్ రెడ్। ఇయర్ బడ్ టెక్నిక్తోనైతే ఫ్లోరల్స్ పెయింట్ చేయడం ఇంకా ఈజీ అనమాట।
డిజైన్ ఇంకా ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చండి. సింపుల్గా ఒక ప్యారెట్ వేస్తున్నాను, బటర్ఫ్లైస్ కూడా వేయచ్చు. 3D ఫ్యాబ్రిక్ కోన్స్తో కూడా వేసేయచ్చండి. కలర్ ఆప్షన్స్ నా దగ్గర ఎక్కువ లేవండి, ఉన్న కలర్స్ని ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. డిజైన్ ఇలా ఉంచవచ్చు, లేదంటే హైలైట్స్ ఇవ్వచ్చండి. నేను ఫ్యాబ్రిక్ కోన్స్ యూస్ చేస్తాను, అందులో గోల్డ్ కలర్ ఉంటుంది కదా, దాంతో హైలైట్స్ అనమాట. ఓల్డ్ కోన్ కాబట్టి సరిగా రన్ అవ్వట్లేదండి, అందుకే ఇక్కడ బ్రష్ హెల్ప్ తీసుకొని హైలైట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా పిల్లల ఫ్రాక్స్ మీద కానీ, ప్లెయిన్ శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఈవెన్ మనం వాల్ హ్యాంగింగ్స్ కింద కూడా యూజ్ చేసేయచ్చు. సో ఇదండి, ఇలా ఫినిష్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కొన్ని ఫ్లోరల్స్ మనం పేపర్ మీద పెయింటింగ్ ఎలా వేయాలో చూద్దాము. ముందు ప్రాక్టీస్ చేయడానికి ఇలాగ పేపర్ మీద ట్రై చేస్తే మాత్రం ఈజీగా వేసేయచ్చు అనమాట. హ్యాండ్ ఈజీ అయిపోతుంది కదా, ఫింగర్స్ ఈజీ అవ్వడం వల్ల మనం ఇంకా డైరెక్ట్గా క్లాత్ మీద వేసేయచ్చు అనమాట. వన్ స్ట్రోక్ పెయింటింగ్ అండి ఈ ఫ్లోరల్ అనేది. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి షార్ట్లో చూపిస్తున్నాను. ఇలా ఫ్లాట్ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే యాంగిల్ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను, 2 కలర్స్ని ఇలా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఈజీ అనండి, కాస్త ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఇలా క్యాబేజ్ రోజ్లా వేసి చూపిస్తున్నానండి మీకు. అలాగే 1 స్ట్రోక్ రోజ్ బడ్స్ అండి, చాలా సింపుల్ ఇది కూడా.
ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నానండి. లాస్ట్ వీడియోలో లీవ్స్ కూడా వేయడం చూపించాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పెటల్స్ని కాస్త డార్క్ షేడ్తో ఇలాగా మనం షేడింగ్ లాగా ఇవ్వచ్చు, లేదంటే అలా ఉంచేయచ్చు. సో ఇదండి, కాస్త పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేస్తాయి ఈజీగానే. అలాగే స్టార్టింగ్ వేసిన ఫ్లోరల్స్ కూడా ఒకసారి చూద్దాము పేపర్ మీద వేయడం. అలాగ ట్రై చేయడం వల్ల డైరెక్ట్గా మనం క్లాత్ మీద వేసేయచ్చు అనమాట, కాస్త హ్యాండ్ ఈజీ అయిన తర్వాత. సో ఇదండి ఇవాళ వీడియో. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.